మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తొలిసారి ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెడుతూ కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ను స్థాపించాడు. తన తల్లి పేరు మీద తొలి సినిమా ఖైదీ నెంబర్ 150ని రూపొందిస్తున్నాడు. డాడే హీరో, అక్కే ఫ్యాషన్ డిజైనర్. అయితే ఈ కంపెనీని మెగా పవర్ స్టార్ రన్ చేసే తీరు చూస్తుంటే మాత్రం చాలా కొత్తగా ఉందని, ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా సోషల్ బజ్ క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు చాలామంది విశ్లేషకులు. నిజానికి చాలామంది టాలీవుడ్ పెద్ద ప్రొడ్యూసర్లందరూ ఒక సినిమాను ఒక పర్టిక్యులర్ పిఆర్ఓ చేతిలో పెట్టేస్తారు. అయితే చరణ్ మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ కోసం ఆల్రెడీ ఫిలిం జర్నలిజంలో అనుభవం ఉన్న కొంతమందిని ఈ మీడియా మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కింద పెట్టుకున్నాడంట. అంతేకాదు వీరిలో కొందరు సోషల్ మీడియా ప్రమోషన్స్ ఎక్స్పర్ట్లు కూడా ఉన్నారంట. వీరందరూ ఇప్పుడు నిరంతరం రామ్ చరణ్ సైడ్ నుండి ఖైదీ నెంబర్ 150 సినిమాను హ్యాండిల్ చేస్తున్నారంట. వీరందరూ కూడా ముంబై అండ్ బెంగళూరులో సోషల్ మీడియాలో పనిచేసిన ఎక్స్పర్ట్స్ కావడంతో సినిమాను ప్రమోట్ చేయడం వీరికి చాలా ఈజీ అయిపోయిందంట. ఒకప్పుడంటే పిఆర్ఓలు ప్రెస్ నోట్ పంపితేనే లేకపోతే ఎస్ఎంఎస్ చేస్తేనో న్యూస్ బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు పద్ధతులు మారాయండోయ్. ట్వీట్ చేస్తే చాలు మీడియానే తీసేసుకుంటుంది. అందుకే కొణిదెల ప్రొడక్షన్స్ సోషల్ మీడియాపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుందండోయ్. మరి ఖైదీ నెంబర్ 150కి ఎంత హైప్ తెచ్చారో ఆ రేంజ్ సక్సెస్ కూడా సాధిస్తే ఇక రచ్చ రచ్చే అని చెప్పాలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.